వీడు ఇక్కడుంటే ఆయిల్ అక్కడ పోసాడండి. ఏంటండి సారీ కట్టారు? నైట్ డ్రెస్ అండి. నైట్ డ్రెస్ సారీ కంఫర్టబులేనా అండి? యా, వెరీ కంఫర్టబుల్. ఇష్టం ఇది కష్టం నాది పండుగ చేసుకోరా. ఐ థింక్ షీ ఇస్ సెడ్యూసింగ్ రాత్పరావ్. అయ్యో క్యాచ్. అయ్యో ఓకే, సారీ అండి. పర్లేదండి. అది అది అక్కడ ఆయిల్ ఉంటే జారి పడిపోయాను. పర్లే. ఆయిల్ అక్కడ ఉంటే ఇక్కడ జారిపడ్డారంటే యా, యా, యా. కష్టం నాది పండుగ చేసుకో. మీకేం దెబ్బలు తగలేదు కదా? అసలు ఐఎమ్ స్ట్రాంగ్ మ్యాన్. ఓకే. అయ్యో వెళ్ళిపోతారా? అయ్యో అవునండి, చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇందాకేదో వెతుకుతున్నా అన్నారు కదా, ఏంటి వెతుకుతున్నారు? అది అది నేను చెప్పులు కనిపించడం లేదు. చెప్పులా? చెప్పులు అక్కడ ఎందుకు ఉంటాయి? ర్యాక్ లో ఉంటాయి కదా. అవును కదా కదా. ఓ రసికా ఈ చెయ్యవా? ఓకే, చేస్తున్నా ఇక్కడికి వస్తున్నా. ర్యాక్ అంటే పైన అనుకున్నా ఏంటి? అయ్యో పెళ్ళికి ముందు తప్పండి. చెప్పులు పైన ఎందుకుంటాయండి? కింద కదా ఉండేది. కదా అవును కదా. అవును. అయ్యో కిందకి వస్తున్నా. కింద ఉంటాయి కదా. పండుగ చేసుకోరా. ఏంటన్నా ఇట్స్ సో అన్కంఫర్టబుల్ అండి, నాట్ వేర్. ఏం వెతుకుతున్నావు నాన్న కింద? అది చెప్పులు కింద ఉంటాయని అన్నారు కదా. చెప్పులా? చెప్పులు ఉన్నాడు. వద్దున చెప్పులు దొరికి వెతికించాలు. చెప్పులంటే అది ఫ్లాట్సా, హీల్సా, స్పోర్ట్స్ షూసా, ఫార్మల్ షూసా? అది తెలుసుకో ముందు. తెలుసుకొని కాసేపు అయ్యాకరా. ఫస్ట్ లాస్ట్ స్టోరీ బ్రేకప్ అయిపోయింది. అసలు అక్కడ ఆయిల్ ఉందని పడిందా, నా అందానికి పడిందా? తను చెప్పుల కోసం వచ్చిందా, నాతో ఏదైనా చెప్పాలని ట్రై చేస్తుందా? కాలు జారి పడిందా, నాతో కాలు జారాలని పడిందా? అరే ఆత్మ, ఆ రసియ నీకు పడిపోయిందిరా. నువ్వేదో చెయ్యాలరా, చెయ్యాలరా. మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇంతవరకు మా అన్నయ్య చేయలేదు. మీ అన్నం అన్నారా? వచ్చావా? అరే ఒక్క నిమిషం ఊర్చుకుంటే అయిపోయేది కదా. ఏంటి చేసేది? వాడేం చేస్తున్నాడో చూసావా? నా నడుం పట్టుకోబోయాడు. మా అన్నయ్య ముట్టుకోలేదు. నువ్వు నీ అన్న. అరవై ఆ మూడో ఘట్టం ఏంటి చెప్పు. ఇదే మూడో ఘట్టం, ఆఖరి ఘట్టం. మందును చూపిస్తే మనుషులు అలాగ ఆగలేరు, రక్తాన్ని చూపిస్తే దెయ్యాలు అలాగ ఆగలేవు. అయితే రక్తం తీసుకెళ్ళాడు ముందు పెట్టామనుకో, అన్న ఎక్కడనుకో దెయ్యం, నాకలేదనుకో మనిషి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఇప్పుడు రక్తదానం ఎవరు చేస్తారు? సమయం లేదు, రక్తార్పణం జరగాల్సిందే. చెప్పు. నువ్వు కోసుకుంటావా? నువ్వు కోసుకుంటావా? నువ్వు కోసుకుంటావా? సరే పద. నువ్వు కోసుకుంటావా? ఆల్రెడీ కోసేశారు. ఎవరిది? నీదే. ఎప్పుడు? ఇప్పుడే. నాకు కోసారు బెట్రా, నాకు అసలు ఏ పద, రెడీ వచ్చింది నువ్వే కదా. ఈ ఎక్స్ట్రా మసాలాతో బిర్యానీ తింటే ఇదే ప్రాబ్లం.
తొందరగా వెనక్కి వెళ్ళిపోతా. అమ్మో, బ్లడ్, 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 అమ్మో, బ్లడ్, బ్లడ్. ఈ ఆత్మగడేట్రా కష్టపడి కోసుకుంటే కనబడ్డేట్రా నాకడానికి మీరేట్రా నామకం చూస్తారో కారుతున్న మంచిని వాటర్ కాదురా నా రక్తం వెళ్ళి సరే, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్త. అప్పుడు చెప్పమను. నువ్వు అటేలు బ్లడ్, 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 అమ్మో, బ్లడ్, 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 చెప్పాను రక్తం కనబడితే వచ్చేస్తున్నాడే అదిగో వస్తాడు తాగడానికి బ్లడ్, చూస్తావేంట్రా కూడా రక్తం తాగేస్తాడు పారి అవునా బ్లడ్, బ్లడ్, బ్లడ్. ఒకళ్ళు తాగితే పోలీసు ఒక్కలు అన్నారు సుక్కలు తాగి వదిలేరు బాబు మొత్తం చూసి ఎప్ప చెయ్యి చూడరా. బ్లడ్, అదిగో 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 చూడరా, బ్లడ్ ఎలా వెళ్తుందో. రజియా, 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 రజియా. మరి వదిన మీద ఇంత ప్రేమేంట్రా నీకు? కనీసం కళ్ళు కూడా కలవనివ్వవా? నీ పొట్టు పొచ్చు. ఈ బొక్కలో చాలా పవర్ ఉంది. కీర్తిని అరుంధతిని చేసిందంటే రజియా నా శ్రీమతిగా మార్చడం ఎంతసేపు? రజియా మా యాయారే. ఎలా ఉంది తన శరీరాన్ని ఆవహించడం? బాగుంది, చాలా బాగుంది. ఒక శరీరాన్ని ఆవహిస్తే ఇంత ఆనందం పొందుతానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే నాకు మళ్ళీ మళ్ళీ ఓ జన్మెత్తినట్టుంది. ఏమైంది? ఈ పొట్టోడు సగం సగం మంత్రాలతో చిరాకు పుట్టించాడు. చెప్పేద్దామా? శరీరం వచ్చిన ఆనందంలో ఉన్నావు కదా, ముందు ఆ ఆనందాన్ని అనుభవించు. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపాలో నేను చెప్తా. పెళ్లి చూపులకు వెళ్ళాలి, పిల్లని చూడాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత తల్లిని చేయాలి. నో 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 నో, బట్ ఫర్ చేంజ్ తల్లిని చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. రజియా, ఆహా ఎంత బాగున్నావు రజియా. ఇట్స్ హిప్నటైజింగ్ టైం. ఇప్పుడు నువ్వు దీన్ని పీలుస్తున్నావు పీలుస్తున్నావు పీలుస్తున్నావు. కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని పీల్చుకుంటూ లేస్తున్నావు లేస్తున్నావు లేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిందే వింటున్నావు వింటున్నావు వింటున్నావు. నీ పేరు రజియా కాదు, నీ పేరేం పెడతావు? నభా నటేష్. మరి నా పేరు? నువ్వు లైన్లో ఉండు. అదేంటి ఒక్క బుక్కతో రెండు కరెక్ట్ అయ్యాయి? బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అనుకుంటా. వావ్, అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్కడ కూడా కరెక్ట్ ఏంటంటే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ డిబ్బా. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్ యార్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ షిట్ షిట్, హౌ యార్. ఇద్దరంటే సొసైటీ ఒప్పుకో తెలుసా? చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇదే టీవీ వాళ్ళకి తెలిస్తే మొత్తం మీడియాకి వెళ్ళిపోతాయి. బొక్కలు అనకూడదు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నేను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, నిన్ను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు. ఇద్దరిని చేసుకోకపోతే అమ్మో నేను హర్ట్ అవుతాను. డోంట్ బి సాడ్. ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుంది. మీ ఇద్దరికి ఓ సొల్యూషన్ ఇస్తాను, అందులోనే నా సొల్యూషన్ వెతుకుంటాను.
లెట్ మీ టెల్ యూ ఏ కుట్టి స్టోరీ. హిస్టరీలో ఒక రాణి కోసం 100 మంది రాజులు వస్తే గేమ్స్ పెట్టేవాళ్ళంట. యూనో స్వయంవరం అలాంటిది అనమాట. ఆ గేమ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ రాణి. అలాగే మనం కూడా గేమ్ ఆడదాం. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈ రాజా. ఐ రెడీ? సో గేమ్ ఏంటంటే హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు, చుప్కే చుప్కే. నేను 10 వరకు లెక్క పెడతాను, మీరు అప్పుడు దాక్కోండి. నేను ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. సో ఈ ఆత్మలో ఐక్యమయ్యేది ఎవరో 5 నిమిషాల్లో తెలిసిపోద్ది. నువ్వు మంచం కింద దాసుకో, నేను వచ్చి నిన్నే పట్టుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. అందరికి నచ్చలే? ఓకే, ఆల్ ది బెస్ట్. రూల్స్ చెప్పేశానమ్మా, ఇంకా నేను లెక్క పెడతా 10 వరకు. ఇది మధ్య కింద ఉండమంటే పైన ఉందేంటి? ఇదో పిచ్చిది. ఏడా హే మగర్ మీరా హే. ఇక యాక్టింగ్ చేయాలి. ఓ మై గాడ్, అసలు నాకు ఏం తెలియట్లా. భలే దాక్కున్నారే, అసలు నాకు ఎవ్వరు కనిపించట్లా. అబ్బా భలే టాలెంటెడ్. అబ్బా ఎట్లబ్బా ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నేను ఎవరికి న్యాయం చేయాలి? నేను ఇద్దరిని సాటిస్ఫై చేయలేను. అయ్యో నేను ఒక్కనే ఉండిపోతానా? ఈ లైఫ్ అంతా బ్యాచులర్ గానే ఉండిపోతానా? అయ్యో నువ్వు అక్కడ ఈ చీటింగ్, ఇద్దరిని పెళ్లి చేసుకోలేనని చెప్పానా? సొసైటీ ఒప్పుకోదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. కానీ గేమ్లో చిన్న చేంజ్. ఏంటది? ఇప్పుడు నువ్వు దాక్కో, మేమొచ్చి పట్టుకుంటాం. ఎవరికి దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. ఐ మీన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట. సూపర్. చలో కళ్ళు మూసుకోండి. ఏయ్, అలా మూసుకున్నారా? చాలా కన్వీనియంట్ గా. ఇదిగో నేను మధ్య కిందనే దాక్కుంటా, నువ్వు వచ్చి నన్ను పట్టించుకో. రెడీ? ఇక్కడ పెంచా కింద చూడంగా వెళ్ళిపోతుందేంటి? ఏమి నీ చిప్ మొత్తం దొప్పిందా? నా ఆయనకి రమ్మంటే దానికి వెళ్తావేంటి? లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. అక్కడ వెళ్ళి మంచం మీద దుప్పటి కప్పేసుకుని కూర్చుంటా, నువ్వు వచ్చి లాగేసాయి. ప్లీజ్ నిన్నే పెళ్లి చేసుకుంటా, దాన్ని ఉంచుకుంటా. ఓకే ఓకే, అన్ని పెళ్ళైన తర్వాత అంటావు. ఓకే బాయ్. దాని రమ్మంటే ఏమొస్తుందేంటి? ఐ నీడ్ ఎ బ్రేక్. ఆ నిబ్బితో చిన్న పనుంది. ఏమి కడుపుకి అన్నం తింటున్నావా, పెద్ద తింటున్నావా? 3 సార్లు హింట్స్ ఇచ్చాను కదా, అది వచ్చి ఆల్మోస్ట్ దుప్పటి ఓపెన్ చేసింది తెలుసా? దాన్ని పిల్లేసుకుని నేను ఉంచుకుంటే ఓకేనా? నేను ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? రేపు పొద్దున మరొక పిల్లోడు పుట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే వాడి తండ్రి ఎవరంటే ఏం చెప్తావే? సిగ్గుతో తల దించుకోవాలి. మెడలో తాలిబుట్టు ఉండదు, ఉదుటి మీద సింధూరం ఉండదు. ఎందుకే బతుకు? ఇక నీ సావు నువ్వు చావుపో. ఇక నేను దానే పెళ్లి చేసుకున్నాను, నేను ఉంచుకుంటాను. అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటో. ఇదేంటి ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావురా? 2 డెవిల్స్ ఇలా ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంటికి వెళ్ళిపోతా. మరెందుకు వచ్చావురా? మరెందుకు వచ్చావురా? మీరు పడుకున్నారు కదా మేడం, జస్ట్ దుప్పటిగా వెళ్ళిపోదాం అనుకున్నా, అంతే అంతే. అయితే కప్పుకుందామా? ఇప్పుడు చెప్పరా, ఎవరిని చేసుకుంటావు, ఎవరిని ఉంచుకుంటావు? లెట్ మీ థింక్ అండి.
ఇప్పుడు చేసుకున్న వేస్ట్ ఏంటి?